మనకి చాలా రకాల జ్యోతిష్యాల పేర్లు వింటాం. సంఖ్యాశాస్త్రం అని వింటాము, లేదు అంటే నాడీ జ్యోతిష్యం అని వింటాము, వేదిక్ జ్యోతిష్యం అని వింటాము. వీటన్నిటికీ ప్రామాణికం ఏంటి గురుజీ? వేదిక జ్యోతిష్యం అన్నా ఇప్పుడు మీరు చెప్పే జ్యోతిష్ శాస్త్రం కూడా ఒకటే. అలాగే మీరు అంటే నాడీ జ్యోతిష్యం కూడా చాలా ఫలితమైన జ్యోతిష్యం ఇది. ఇప్పుడే కాదు, పూర్వకాలంలో ఎప్పటి నుండి ఉండే. ఇలా సెవెరల్ టైప్స్ ఆఫ్ జ్యోతిష్యం ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం చెప్పేవన్నీ కూడా జరుగుతాయి. న్యూమరాలజీ డిఫరెంట్ అండి, జ్యోతిష్యం వేరండి. ఇక్కడ ఓకే, అంటే సంఖ్యాశాస్త్రం అంటారు దాన్ని. సంఖ్యాశాస్త్రాన్ని దీన్ని కలిపి మనం మాట్లాడడం. అంటే ఓన్లీ జ్యోతిష్యం గురించి, గ్రహాల గురించి మనం మాట్లాడుతున్నాం. సో సంఖ్యాశాస్త్రం ఇస్ టోటల్ డిఫరెంట్. ఇది చిరియో క్రియేట్ చేసిన న్యూమరాలజీ అన్నమాట. చిరియో మీరు చూసుంటే ఈ మధ్య ఒక సినిమా కూడా ప్రభాస్ వచ్చింది కదా, ఆయన బేస్ చేసుకునే మూవీ వచ్చింది కూడాను. సో వాళ్ళు సంఖ్యాశాస్త్రంలో ఈజ్ అ టాప్ మోస్ట్ న్యూమరాలజిస్ట్ అనమాట. ఆయన బుక్స్ స్టడీ చేస్తూ, ఇట్స్ ఎ ఫారెన్ కల్చర్, ఫారెన్ నంబరింగ్ అనమాట ఇదంతాను. అది స్టడీ చేస్తూ చక్కగా వీళ్ళంటే దాన్ని నేర్చుకోవడం ప్రయత్నం చేశారు. అందులో కూడా సాఫ్ట్వేర్స్ వచ్చి ఈ మధ్యకాలంలో దాన్ని డెవలప్ చేసుకుంటూ సంఖ్యాశాస్త్ర ప్రకారం కొన్ని కరెక్షన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది ట్యూనింగ్, అంటే ట్యూనింగ్ అనేది అంటే ఒక స్మూత్గా లైఫ్ వెళ్ళడానికి, ట్యూనింగ్ చేయడానికి నంబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి ఏంటంటే ఇలాగా మార్చడం వల్ల మంచి జరిగింది అని అంటారు. కానీ నా అనుభవంతో నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ తలరాత ఓలా ఉంటే అక్కడ నంబర్ మార్చినంత మాత్రం మారిపోదు అని నా అభిప్రాయం అంతే, ఇంకా నా సొంత అభిప్రాయం అంతే. ఇంకా ఓకే, ఒక జాతకాన్ని మీరు అనాలిసిస్ చేస్తే ఏం బేస్ చేసుకొని ఆ జాతకాన్ని అనాలిసిస్ చేస్తారు? ఇప్పుడు ఒక జాతకం చూడాలి అంటే ఒక వ్యక్తి ఎదురుకుంటే కనబడితే నేను సాధారణంగా ఆ వ్యక్తిని అడగనమ్మా, నీకున్న సమస్య ఏంటి అడగను. ఎందుకంటే ఆ జాతక చక్రం చూడగానే మనకు కనబడాలి, తెలియాలి. ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఈ రోజు అంటే ఫలానా కారణంలో వచ్చి ఉండొచ్చు. అందులో ఉన్న 12 రాశులు ఉన్న 9 గ్రహాలు, వాటి ఉండే ప్లేస్ని బట్టి అవి దశలు ఏం నడుస్తున్నాయి, అంతర్దశ ఏం నడుస్తుంది, గోచారం ఏం నడుస్తుంది, అలాగే ఇవన్నీ చూసుకుంటూ మనం అనలైజ్ చేసి ఈ వ్యక్తి ఈ రోజు ఈ సమయంలో మన దగ్గర రావడానికి కారణం ఇలాంటి సమస్యలు ఉండాలి అనే చెప్పగలే స్థితి ఉన్నవాడు జ్యోతిష్యుడు. అంతే తప్ప మీకేం సమస్య ఉంది అడిగితే అంటే ఇట్స్ అగైన్ అ ఫూల్ మ్యాన్, ఐ కెన్ సే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎదుర్కొంటే చాప్టర్ కంప్యూటర్ ఓపెన్ చేసినట్టుగా మీకు ఎదుర్కొంటే వాడు చక్రం ఉంది. వాడు చక్రం ఉన్నప్పుడు మనం జ్యోతిష్యులు అయినప్పుడు ఆ చక్రం చూడడం వాళ్ళ సమస్య మనకు తెలియాలిగా. అవును, తెలిసి బాబు ఈ సమస్య వచ్చినట్టున్నావు, దీని పరిష్కారం ఏదో మనమే చెప్పగలం, వాడు అడగకుండానే. ఆ స్టేజ్లో ఉండాలి అస్ట్రాలజర్స్ అన్న వాళ్ళు. అది మనకు అనిపించే. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, వచ్చిన వెంటనే మూవీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము, వాళ్ళు రాగానే వచ్చి చూడంగానే మనిషి ముఖం చూసి నువ్వు ఈ సమస్యతో వచ్చావు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ టైప్ నిజంగా జరుగుతూ ఉందా? మొహం చూసి సమస్యలు చెప్పేంత జ్యోతిష పరిజ్ఞానం ఉంటుందా ఒక జ్యోతిష్యుడికి? అదో డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఓకే, అంటే మనం మనిషిని చూడగానే వాక్శుద్ధితో చెప్పడం అనేది అదొక రకమైన బలం అన్నమాట. అది ఒక రకంగా మంత్ర సాధనతో చెప్పే విషయమైన. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తుంటే ఎదురుకుండా చూడగానే నిజంగా ఉందంటారా? ఇది సాధకుడికి అన్ని అనేది సాధిస్తాడమ్మా. ఓకే, నేను చూసినా కదా, నేను ప్రపంచంలో భారతదేశంలో ఎన్నో కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవుతున్నాను, ఎన్నో రకాల జ్యోతిష్యం చూస్తున్నాను. ఈ మధ్య కూడా 4-5 కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాను. సో రకరకాల వ్యక్తులు ఉన్నారు, జ్యోతిష్యంలోని రకరకాలుగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఆఫ్ టెలింగ్ మాట ఫలిత జ్యోతిష్యం అనేది. సో ఇలాగ చెప్పడం జరుగుతుంది. కానీ నేను అనేది ఏంటంటే, వ్యక్తిని చూడగానే చెప్పగలేది ఒక రకమైన శక్తి. అది జ్యోతిష్యంలో ఒక భాగం అనుకుంటాం. ఆ జ్యోతిష్యం అని చెప్పడానికి పూర్తిగా లేదు, మనం మంత్రశక్తితో చెప్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదురు కనబడతాడు, ఆయన 5 నిమిషాలు మాట్లాడితే నేను కూడా మీ యొక్క ఇంట్లో ఉన్న మంచి చెట్లు నేను చెప్పేయగలుగుతాను. కానీ దాన్ని ఆ శక్తిని ఉపయోగించడం మనం ప్రయత్నం చేయం. అదేంటే మనకు సాధన మీద వస్తుంది, మనిషిని చూడగానే చెప్పే శక్తి మనకు వస్తుంది. పూర్వం ఋషులకు ఎలా వచ్చేదో సాధకుడికి డెఫినెట్గా ఏదో ఒక ఏంటంటే మన ఇంటియోషం అంటే మనం ఏంటంటారు, జరిగేది ముందే చెప్పే 6th సెన్స్ లాగా కొంత తెలుసు వస్తుందన్నమాట. సో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నమాట. కానీ జ్యోతిష్యం అనేది శాస్త్రం, అది 100% ఇది శాస్త్రం అన్నమాట. ఇది శాస్త్రాన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత దానికి కంబైన్డ్గా ఏం చేయాలంటే సాధన కూడా చేయాలి. శాస్త్రాన్ని నేర్చుకోవడానికి కావాల్సినంత శక్తి మనకి ఒక జన్మ సరిపోదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ ఏంటంటే దానికి మంత్ర సాధన ఎప్పుడైతే చేస్తామో అట్లీస్ట్ కొంత ఫలిత జ్యోతిష్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫలిత జ్యోతిష్యం ఎప్పుడైతే అవుతుందో, సక్సెస్ అవుతుందో, డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఓకే చెప్తే జరుగుతుంది కాబట్టి దీని మీద ఇంకొంచెం సాధన చేయాలనిపిస్తుంది. ఇలా చాలా తక్కువ వ్యక్తులు మనకు కనిపిస్తారు, అగ్రహారాల్లో వాటిలో కనబడతారు. ఏంటంటే ఇలాంటి ఫలిత జ్యోతిష్యం బాగా చెప్పేవాళ్ళు కనబడుతుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువగా బయట కనబడరండి. ఆల్మోస్ట్ దీని సాధనలో ఉంటుంటారు. ఏదో ఒక ఉపాసనా మంత్రం సాధన చేసిన వాడే ఫలిత జ్యోతిష్యం చెప్పగలుగుతానని ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. అయితే మనిషి బుద్ధి మారితే గ్రహస్థితి మారిపోతుందా? ఆ గ్రహస్థితి అనేది మనిషి బుద్ధి మీద ఆధారపడి ఉంటుందా? ఇప్పుడు నేను
నిత్యం అబద్ధం ఆడాను అనుకోండి, నేను ఒక్కసారి నిజం చెప్పేనంత మాత్రాన నా గ్రహస్థితి మారిపోతుందా? మీరు రాంగ్ క్వశ్చన్ వేస్తారు అక్కడ. ఏంటంటే గ్రహాలు తలుచుకుంటేనే మనిషి యొక్క ఆలోచన మారిపోతుంది. లేదండి, మన బుద్ధి మారితే ఖచ్చితంగా మన బుద్ధి మన ప్రవర్తన అన్ని మార్చుకోగలిగితే మార్చుకోగలుగుతారు. మన గ్రహస్థితులు అనేది మారిపోతుంది. గ్రహాలు మనం చెప్పిన మాటలు వినవండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ గ్రహాలు మన మాట ఎందుకంటాయి? గ్రహాలు అవి చేసే డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తాయి. వాళ్ళు లంచాలు తీసుకోరు, ఎవరి దగ్గరను ఎవరికి ఫేవర్ చేయరు. ఏ గ్రహం ఏ డ్యూటీ చేయాలో ఆ డ్యూటీ చేస్తుంది. అది ఉన్నంతకాలం ఏం చేయాలి అదే చేస్తుంది. ఒక శని మహాదశ నడుస్తుంది, అయితే ఏళ్ళనాడు శని నడుస్తుంది ఎవరికైనా అనుకుంటాను. ఏళ్ళనాడు శని నడిస్తే అది ఏం చేయాలో డ్యూటీ అదే డ్యూటీ చేస్తుంది. అయితే ఏంటంటే ఆ డ్యూటీ చేస్తున్నప్పుడు రిసీవ్ చేసుకున్న వ్యక్తి చేసే సాధన బట్టి, లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఫలిత జ్యోతిషాన్ని చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ఏళ్ళనాడు శని ఒక వ్యక్తికి ఉందనుకోండి, ఏ మిథున లగ్నం వాడికో లేకపోతే కన్యా లగ్నం వాడికో మకర కుంభ రాశి వాళ్ళకు ఉన్నదనుకోండి, వాళ్ళకి శని రాశ్యాధిపతి కాబట్టి డెఫినెట్గా ఇంపాక్ట్ కొంచెం తగ్గే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే ఏళ్ళనాడు శని ఎప్పుడైతే వస్తుందో వాడు చేయవలసిన డ్యూటీ ఏమాత్రం తగ్గడు. అష్టమ శని వచ్చిందంటే వాడి డ్యూటీ తగ్గడు. అర్ధాష్టమ శని వచ్చిందంటే వాడు ఏం చేయాలి 2.5 సంవత్సరాలు చేస్తూనే ఉంటాడు. వాడి డ్యూటీస్ ఏం తక్కువ. మనం చూడండి, బయట ప్రకృతి నుండి సూర్యకిరణాలు పడేటప్పుడు ఎండాకాలం ఎండగా ఉంటే మనం ఏం చేసుకుంటున్నాం, ఓ గొడుగు పెట్టుకుంటున్నాం, లేకపోతే ఏసీ వేసుకుంటున్నాం. అంత మాత్రం బయట ఎండ తగ్గలే కదా, తగ్గలేదు. అలాగే గ్రహాలు చేసే డ్యూటీలు ఏం తగ్గవు, యాజ్ ఇట్ ఈజ్ చేస్తుంటాయి. అంచేత మనం బుద్ధి మారడం అనేది గ్రహస్థితులు బట్టి మన మనసులో ఆలోచన మారుతాయి, యోగాలు మారుతుంటాయి.